రెండవ పాసురం. வையத்துவால் வீர்காள் நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்துயின்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்கால நீராடி மையெட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி ఉయ్యుమారెన్ని యుగందేలోర్యంబావాయ్. భావము: భూలోకంలోని గోకులంలో పుట్టిన భాగ్యవతులారా, మనం చేయబోయే వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసిన కృత్యములను వినండి. శ్రీమన్నారాయణి పాదార విందాలకు కీర్తిస్తాము. అతనితో కలిగిన విశ్లేష సమయాన ఇతరములైన ఎట్టి భోగ్య విషయాలను తలచము. పాలను తాగము, కన్నుల కాటుక ఉంచము, నేతిని భుజింపము, సిగలో పూలను దాల్చము, అనగా శాస్త్ర విరుద్ధములైన ఎట్టి పనులను చేయము. ఒకరిపై చాడీలను చెప్పము, సత్పత్ర దానము చేస్తాము. సన్యాసులకి, బ్రహ్మచారులకి సత్పత్ర దానము చేస్తాము. ఇంకను ఉజ్జీవించు మార్గములేవైనా ఉన్నా వాటిని ఎరిగి సంతోషముతో ఆచరిస్తాము. ఇలా ఈ ధనుర్మాస కాలమంతా కొనసాగిస్తాము. ఇదే మన వ్రతము. అవతారిక. ఈ మాలికలో గోదాదేవి వ్రతమును చేయటానికి కొన్ని నియమాలను వివరిస్తుంది. శ్రీకృష్ణునికి అంకితం కావటం ముఖ్యమైన నియమం. భక్తి లేనిదే వ్రతం చేసినా ఫలం దక్కదు. శ్రీకృష్ణునికి అంకితం కావటం, ఆయన అనుగ్రహం మాత్రమే కోరటం, ఇవే ముఖ్యం. ప్రత్యేకమైన విధులు నియమాలు అంటూ ఏమీ లేవు. శ్రీకృష్ణుని యందు ప్రీతితో ఏది చేస్తే అవే నియమాలు అంటుంది గోదాదేవి. వయ్యత్తు వాల్వీర్గాన్. ఈ భూమి మీద ఉండి సుఖించాలని కోరిక ఉంటే చాలు రండి అని చెబుతుంది. ఈ భూమి తామస గుణమిచ్చేది. ఇక్కడ ఉండగా సాత్విక గుణం కలగటం కుంపెట్లో తామర పువ్వు పూసినట్లు అంటారు. చివరికి పరమాత్మకు కూడా తామస గుణ ప్రభావం తప్పలేదు అని సీతాదేవి హనుమంతునితో చెప్తుంది ఈ విషయం రామాయణంలో. నామున్నం పావైక్కు. ఒకరిని కష్టపెట్టే వ్రతం కాదు. లోకుల వ్రతాలు వారి వారి సుఖాల కోసం చేస్తే, ఈ వ్రతం లోకమందరి కోసం చేసేది. సెయ్యం కిరిసెగల్ కేలీరో. మరి ఏం చేద్దాం ఈ వ్రతంలో వినండి. పార్కడలుల్ పయ్యెత్తు ఇండ్ర పరమనడి పాడి. పాలకడలిలోని సుకుమారంగా పవలించి ఉన్న వైకుంఠనాథుని